హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్. సో ఈరోజు నేను ఎంఏకే మైక్ అండి. ఇది ఫోన్ కనెక్షన్ చేసుకునేది. సో ఇది ఎలా యూస్ చేయాలి, ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాయిస్ అనేది డైరెక్ట్ ఫోన్ నుంచే వస్తుంది, కనెక్షన్ అనేది లేదు. సో ఇది కనెక్ట్ చేశాక ఎలా వస్తుందో అనేది కూడా చూపిస్తాను. సో మనకి ఇందులో ఏమొచ్చాయో ఫీచర్స్ చూపిస్తాను. ఓపెన్ చేస్తే మైక్ వచ్చింది. నెక్స్ట్ ఫోన్కి కనెక్ట్ చేస్తే కనెక్టర్, మైక్కి మనం పిన్ చేసుకునే పిన్, నెక్స్ట్ ఇందులో చార్జర్కి సపరేట్ బాక్స్ ఇచ్చాడు. సపరేట్ బాక్స్లో చార్జర్, యూఎస్బి పోర్ట్, ఇది సి స్లాట్ అండి, కేబుల్స్, ఇది సి టైప్. ఇంకా పెన్ డ్రైవ్, అది దీన్ని ఏమంటారు, పెన్ డ్రైవ్ స్లాట్. ఇది మనకి ల్యాప్టాప్కి కనెక్షన్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునేటట్టు పిన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐఫోన్కి యూజ్ చేసుకునే చిప్ మోడల్ చూడండి. సో ఇది ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి యూజ్ చేసుకునే వాళ్ళది ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గైడ్ బుక్, ఇలా డీటెయిల్గా అన్నీ ఇచ్చాడు, మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఫోన్లో ఓపెన్ కెమెరా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. మామూలుగా నార్మల్ ఫోన్ కెమెరాకి ఇది రావట్లేదు, దీనికి సపరేట్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి డీటెయిల్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డౌన్లోడ్ ఓపెన్ కెమెరా యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ యాప్ కెమెరా అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము ఎక్స్ట్రా ఫీచర్స్, ఎక్స్ట్రా మైక్ అనేది హైలైట్ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకుంటే మనకి ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇది ఫోన్కి నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. సో ఇది ఎట్లా యూజ్ చేయాలంటే, ఇది విడిగా ఇచ్చాడు కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. సో ఇది ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది అనేది, ఈ పిన్ అనేది మనం ఫోన్కి అనేది కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫోన్లో ఓటీజీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది పెట్టుకొని ఓటీజీ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇది వర్క్ అవుతుంది. సో ఇది కనెక్ట్ చేసుకున్నాక మనకి ఇది అనేది వర్క్ అవుతుంది. సో ఈ మైక్కి బ్యాక్ సైడ్ బటన్ ఉంది చూడండి, ఈ బటన్ ఆన్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి హైలైట్ అయ్యింది. చూడండి లైట్ ఎలా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఏ ఫోన్కి కనెక్ట్ లేదు కాబట్టి లైట్ అనేది బ్లింక్ అవుతుంది చూడండి. ఓకే, ఫోన్కి కనెక్ట్ అయ్యాక ఈ లైట్ అనేది ఇలా బ్లింక్ అవ్వదు, స్టాండర్డ్గా ఉంటుంది లైట్. ఓకే, ఇప్పుడు నేను ఫోన్కి కనెక్ట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, 3 టైమ్స్ ప్రెస్ చేశాక ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోన్కి కనెక్ట్ చేశాను. చూడండి లైటింగ్ అనేది బ్లింక్ అవ్వకుండా కాన్స్టెంట్గా లైటింగ్ అనేది వెలుగుతుంది. సో ఇది ఫోన్కి కనెక్ట్ అయినట్టే. సో ఇప్పుడు వచ్చే వాయిస్ ఈ మైక్ నుంచే రికార్డ్ అవుతుందండి. ఇది మంచిగా రికార్డ్ వస్తుంది, సౌండ్ వాల్యూమ్, అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ క్యాప్చర్ చేయకుండా డైరెక్ట్ మన వాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో ఇంకో ఆప్షన్ ఉందండి. ఈ బటన్ అనేది 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి వాయిస్ అనేది ఈకో వస్తుందంట. సో ఇది ఎలా వస్తుందో అనేది చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ వాయిస్ అనేది ఈకో వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది. సో మనం ఈకో తోటి మన ఇష్టం ఏవైనా రికార్డ్ చేసుకోవచ్చు, సాంగ్స్ కానీ ఇంకేవైనా కానీ. సో మనకి ఇది రీజనబుల్ బడ్జెట్లో, మన బడ్జెట్లో ఇది వస్తుంది. ఫ్లిప్కార్ట్లో అయితే ఇది 4 చేంజ్ అనేది వస్తుంది, అమెజాన్లో 500 వరకు ఉంది. సో మనకి ఇది అఫోర్డ్ చేయవచ్చు ఈ అమౌంట్. ఓకే ఫ్రెండ్స్,
కానీ దీనికి ఉన్న ఆప్షన్స్కి నాకు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి సపరేట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. సో ఓపెన్ కెమెరాలో చేస్తే చూడండి వీడియో అనేది నాకు క్లారిటీగా అనిపించట్లేదు. చూడండి బ్లాక్ డార్క్గా వస్తుంది. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ అండి, లేకుంటే వాయిస్ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి దీని ఫీచర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.